ఆ శిశువుకు కూడా తల్లి మాత్రమే నేర్పిస్తుంది పాలు తాగేటటువంటి విధానం. అప్పుడు ఆ మనసుకు తెలిసి తల్లి దగ్గర ఒళ్ళో ఇలా పడుకుంటే ఈ టైంకి నాకు పాలు తాపిచ్చేటటువంటి విధానం అని ఆ మనసు గ్రహింపగలిగింది. కాబట్టి గురువు కూడా ఏం చేస్తాడంటే, మీరు బయట ఎన్నెన్నో రకాలతో సుఖాలని కష్టాలని ఎన్నో అనుభవించి చివరికి ఒక గమ్యానికి చేరుకోవాలని గురు పాదాల దగ్గర చేరినప్పుడు ఆ గురువు వీడు బయట అనుభవించి వచ్చినటువంటి అన్ని ఇంకా నా దగ్గర ఉన్నాయా లేవా అని చూడడం కోసము ఒక్కరోజు సరిపోయిద్దా? సరిపోదు. కొంతమందికి సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, కొంతమందికి నెల కావచ్చు, వారము కావచ్చు. ఎందుకంటే వాడి మనసు యొక్క విధానము మనకు తెలిసిపోయింది. ఆ మనసు మంచిగా ఉందంటే మంత్రము 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అసలైన మంత్రాన్ని మనము చెవులో ఉపదేశించితే శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రములు ఒక దగ్గర పట్టేసుకుంటాయి. మనకి 2 నీచస్థాన రంధ్రములు ఉంటాయి. ఉపదేశించినటువంటి మంత్రాన్ని, బీజాక్షరి మంత్రాన్ని ఎక్కడ మనం దాన్ని నిలుపుకోవాలంటే, బీజం ఎక్కడ ఉంటుంది మనకి? ఎక్కడ ఉంటుంది? నాకు అక్కడ నింపుకోవాలి. అక్కడ నింపుకోవాలంటే బీజాక్షరాలు ఏం చేస్తాయి ఉపదేశించిన తర్వాత అంటే నవరంధ్రముల్లోకి వెళ్ళడానికి చూస్తాయి. నీవు ప్రతిరోజు గురువు మంత్రోపదేశం చేసిన తర్వాత మంత్రాన్ని మొత్తము, ఉదాహరణకి చెప్తున్నా అర్థం అవ్వాలని, మనము 2కు వెళ్ళేటటువంటి రంధ్రము దగ్గర మంత్రము తిష్ట వేసుకొని కూర్చుంటే చేసింది మొత్తము అశుద్ధమైనటువంటి పాలుగా వెళ్ళిపోయింది. లేదు మూత్ర విసర్జన చేసేటటువంటి ప్రాంతంలో తిష్ట వేసుకొని కూర్చుందంటే చేసింది మొత్తము అలా వెళ్ళిపోయింది. లేదు చెవుల దగ్గర తిష్ట వేసుకొని కూర్చుంది అని అంటే ఎవడు ఏ మాట మాట్లాడినా ఆ మాటని పదే పదే రిప్లీలు చేసేటటువంటి విధానాన్ని పెట్టుకుంటుంది. నాలిక దగ్గర తిష్ట వేసుకొని కూర్చుంది నోటి దగ్గర అంటే తిన్నంత తిండి తినుకుంటూనే ఉండాలి. కంటి దగ్గర తిష్ట వేసుకొని కూర్చుంది అంటే కుంభకరుణుడి కన్నా ఎక్కువ నిద్ర పోవాల్సి వస్తుంది. ముక్కు దగ్గర తిష్ట వేసుకొని కూర్చుంది అని అంటే లేనటువంటి విధమైన రోగాలన్నీ కూడా మనకు అంటగట్టింది. ఇవన్నీ కాకుండా మనకు ఎక్కడ దాన్ని నింపుకోవాలి అంటే ముందుగా మన శరీరం ఫ్రెష్ అవ్వాలి. ముందుగా ఫ్రెష్ అవ్వాలంటే గురువు చెవులో మంత్రాన్ని ఉపదేశించడానికి ముందు కొన్ని మంత్రాలు పేపర్ మీద రాసుకొని వాటిని చేస్తూ ఉండాలి. వాటిలో అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏ భాగంలో నొప్పి ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు గురువుకు తెలియజేయాలి. చెవు నొప్పి బాగా వస్తుంది గురువు గారు అన్నప్పుడు ఇంకో మంత్రాన్ని ఇస్తాడు. ఆ మంత్ర సాధన చేసేటప్పుడు కంటి చూపు బాగా నిద్ర వస్తుంది, నాకు సాధనలో కూర్చోగానే నేను నిద్రపోతున్నాను అన్నప్పుడు ఇంకొక మంత్రాన్ని ఇస్తాడు. అదైపోయిన తర్వాత ఈ సాధన మొదలుపెట్టిన తర్వాత నాకు అనేకమైన రోగాలు వస్తున్నాయి అన్నప్పుడు ఇంకో మంత్రాన్ని ఇస్తాడు. ఇటువంటి 9 విధములైనటువంటి మంత్రాలని మొదటిగా రాసిస్తాడు. అయిపోయినాక 10వ మంత్రమే బీజాక్షరి మంత్ర ఉపదేశ కార్యము ఉంటుంది. 10వ మంత్రం ఎక్కడ ఉంటుందంటే బ్రహ్మరంధ్రము దగ్గర స్థిరత్వం పొంది నీ మనసులో దేనికోసమైతే ఆలోచన చేసే సాధన ఉంటుందో ఆ సాధన మొత్తాన్ని తీసుకెళ్ళి బీజం దగ్గర ఉంచింది. ఆ బీజం దగ్గర ఉంచినప్పుడు కడుపులో ఒక అగ్నిజ్వాల బగబగలాడేటటువంటి విధానమైనటువంటి వేడి ఉష్ణోగ్రతని మన శరీరంలో నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. బయటికి ట్రాన్స్ఫర్ చేసిన ఉష్ణోగ్రత శరీర ఆరాశక్తి 162 అడుగులని ఆవహించి ఉంటుంది. ఆ పరిధి మొత్తము మనదే ఉంటుంది. అప్పుడు ఈ వస్తువు మన దగ్గరికి రావాలి, ఫలానా చెంపు మన దగ్గరికి రావాలంటే మనం లేవాల్సిన అవసరం లేదు. మన శరీర ఆరాశక్తి తెచ్చి మన శరీరం దగ్గర పెట్టింది.
ఈ 162 అడుగుల లోపల ఉండేటటువంటి ఏ వస్తువైనా మన మనసు ఆశపడ్డది అంటే దాన్ని తెచ్చి పెడుతుంది. నాకు చాలామంది ఫోన్లు చేసి ఏమడుగుతారంటే, నిమ్మకాయని లేపుతారా గాలిలో మీకు 100 కోట్లు ఇస్తాం. అలా చేయాలి అన్నప్పుడు మన దగ్గర సాధన శక్తి ఉండదు. మన సాధన శక్తి మనకు ఉపయోగపడేది ఎలా ఉండాలి అంటే, మనము ఏదైనా సరే మన శరీరాన్ని తాకట్టు, మన ప్రాణాన్ని తాకట్టు పెట్టి చేసేటటువంటి ఆరాశక్తి ప్రయోగాలు చేయకూడదు. మన శరీరానికి, మనకు, మన మనస్సుకి ఎక్కువగా 100కు 1000 రెట్లు శక్తివంతమైనటువంటి విధానం కావాలి అంటే మనము చేయాల్సిన దేవతారాధనలో శరీరము తాకకుండా ఆరాశక్తి మాత్రము చేసే పూజా ప్రక్రియ, క్రియా విధానం ఉంటుంది. అప్పుడు మనకి పసుపు అవసరం ఉండదు, కుంకుమ అవసరం ఉండదు, నీళ్లు అవసరం ఉండవు, ప్రసాదాలు అవసరం ఉండవు, హారతులు అవసరం ఉండవు, ఈ ద్రవ్యాలు ఏవి అవసరం ఉండదు. మనం కూర్చొని సాధన చేసేటప్పుడు అమ్మకు చెప్పవచ్చు, నేను ఆచమనీయం చెయ్యాలనుకుంటున్నా అంటే అప్పుడు మన ఆరాశక్తి వెళ్ళి నీళ్ళని తీసుకొని టకటక చేస్తూనే ఉంటుంది. మన శరీరం ఏమీ కదలదు, మనం ఎలా కూర్చున్నామో అలానే ఉంటాం. మొత్తం ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. వెంటనే ఆచమనీయం అయిపోయినాక అక్షంతల వాసన చూసి ప్రాణాయామం చేయాలన్నప్పుడు ఆ పని చేస్తుంది. అది అయిపోయినా కలశ పూజ చేయాలని చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మాకు అమ్మవారి అభిషేకానికి పంచామృతం కావాలంటే అన్నీ పట్టుకొస్తుంది, చేపిస్తుంది. అది అయిపోయినాక అమ్మవారి విగ్రహం కడగాలంటే కడుగుతుంది, వస్త్రం కట్టాలంటే కట్టిద్ది, అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు అమ్మవారికి నేను పులిహోర పెట్టాలంటే 1/2 సెకండ్లో పులిహోర అయిపోయేటటువంటి విధానాన్ని అక్కడ దింపింది. అప్పుడు కొన్ని సినిమాల్లో మీకు చూపిస్తాం, ప్రసాదాలు చేయాలంటే ఇలా అనగానే వెంటనే ప్రసాదాలన్నీ కుప్పలన్నీ వచ్చి పడతాయి. అది ఏంటి అని అంటే, శరీరము చేసేటటువంటి పని 60 నిమిషములతో ఉండేటటువంటి పనితోనే తయారవుతుంది. ఏదైనా శరీరము చేయాలి ఒక వస్తువుని అంటే 60 నిమిషాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ప్రసాదం పొంగలి చెయ్యాలి అంటే గిన్నె వనక్కరావడానికి కొన్ని నిమిషాలు దానికి టైం కేటాయిస్తావు, పాలు వనక్కరావడానికి కొన్ని నిమిషాలు కేటాయిస్తావు, పాలతో పాటు పెరుగు ఇంకేవేవో ఉన్న పొంగలికి తయారు చేసే అన్ని తెచ్చి గ్యాస్ ముట్టించి అక్కడ పెట్టి అది ఉడికి వండి చేసేంత వరకు మొత్తం 60 నిమిషాలు. కానీ ఆరాశక్తి చేసేటటువంటి యొక్క ప్రసాదము 1/2 సెకండు మాత్రమే. దాని వేగము ఎవరు గ్రహింపజేయలేవరు. దాని వేగము గాలి కనబడకుండా ఉండేటటువంటి శక్తివంతమైన మాయాద్వారం. ఆ మాయాద్వారై ఇంద్ర జిత్తు దగ్గర ఉండేటటువంటి ఒక అపురూపమైన శక్తి క్రియ. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొనైనా మన ఆఫీస్లో జాబ్ చేస్తూ కూడా ఈరోజు ఇంట్లో దీపం ముట్టించి రాలేదని మనసు బాధపడుతుంటే మన గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం ఒక 10 సార్లు 11 సార్లు చెప్పులు అవన్నీ ఇచ్చి కూర్చొని చదవగానే వెంటనే శరీరాశక్తి మనసుని కదిలిస్తుంది. ఎందుకురా నన్ను పిలిచావు, దేనికోసం అని. నేను దీపం ముట్టించి రాలేదు, నా మనసు అది తపన పడుతుంది, మనసులో ఏదో బాధగా ఉంది అన్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నువ్వు చేసినవన్నీ చేసి వస్తా, నువ్వు చూడాలి. అప్పుడు మనము కదిలియద్దు అని చెప్తాను. పూజల దగ్గర ఉన్నప్పుడు అవతల వ్యక్తిని ఎందుకు కదిలియద్దు అంటారంటే, వాడి శరీర ప్రయాణము పూజా విధానంలో ఒక దారికి పోతుంది. పోయేటప్పుడు మనం వెళ్ళి స్పీడ్ బ్రేకర్ లాగా గోడలు పట్టి కదిలించి చెవు దగ్గరికి వెళ్ళి వేరే మాటలు మాట్లాడితే ఆ బ్రేక్ పడ్డ దగ్గర సరైన బ్రేక్ వేయకపోతే ఆ కారు పల్టీలు కొట్టచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా జరగవచ్చు. మరలా ఆగిన కారు మళ్ళీ పికప్ అయి ముందుకు వెళ్ళాలంటే
దానికి చాలా ఖర్చు, డీజిల్ ఖర్చు, దాన్ని ముందుకు పికప్ తీసుకుపోయే మనసు కావాలి, అంత కావాలి. పూజ చేసే వ్యక్తిని కదిలించకూడదు, పూజ చేయాలనుకున్న వ్యక్తిని కదిలించకూడదు, వాడి మనస్సుని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఎప్పుడైతే సాధనలో కూర్చొని ప్రయాణాన్ని కొనసాగించే విధానాన్ని ఎంచుకుంటారో అప్పుడు మీకు పరిపూర్ణమైన ఫలితం రావాలి అని అంటే, మీ శరీర ఆరాశక్తి వచ్చింది అంటే, మీరు నేను ఇక్కడ కూర్చున్నా మీ శరీర ఆరాశక్తితో నా శరీర ఆరాశక్తి కనెక్ట్ అయ్యి చెప్తుంది. నీకు ఇంకొక 15 నిమిషాల్లో గురువు నీకు ఇది చెప్పబోతాడు, దానికి నువ్వు సిద్ధంగా ఉండు, ఆయన చెప్పేటటువంటిది నువ్వు గ్రహింప చెయ్యి అనేటటువంటిదే గురువు యొక్క మంత్ర ఉపదేశము అనేది. గురువు మాత్రమే మంత్రోపదేశం చేస్తే దేవతలు ఊరికి వస్తారా అంటే దేవతలు ఊరికి రా. నీ శరీర ఆరాశక్తి ఆ గురువు ఏం చేయబోతుండో, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అనేది తెలియచేస్తుంది. ఆ తెలియచేసిన తర్వాత అప్పుడు నువ్వు ఆ పనిలో ముందుకు వెళ్తావు. సాధన వల్ల పెద్ద లాభం ఏంటి అని అంటే, బుక్కులు చదివారు మీరు, ఏవైనా భగవద్గీత కానీ రామాయణం కానీ సుందరాకాండ కానీ ఇతర వేరే విధములైనటువంటి ఏ బుక్కులైనా మీరు చదివి ఉంటే అవి నిజమా కాదా అనేటటువంటి భ్రమలో మీరు ఉండి ఉంటే, సాధనలో కూర్చొని రామచంద్రుడిని చూడాలి అంటే ఆ రోజుల యుగానికి తీసుకువెళ్తారు. ఆ రోజుల్లో ఉండేటటువంటి పల్లెలు, ఆ మనుషులు, ఆ జంతువులు, ఆ పంటలు, ఆ విధమైనటువంటి సంపదలను చూస్తే మనకి రాబుద్ధి కాదు. సాధనలో సమయం పెరిగింది. సాధనలో కూర్చునేటటువంటి వాడు సాధన అనేటటువంటిది సమయానికి ఫిక్స్ అయి చేసేటటువంటిది కాదు, జప సంఖ్య ఫిక్స్ చేసుకొని చేసేటటువంటిది కాదు. సాధన అంటే ఈరోజు 5 నిమిషాలు చేస్తే రేపు 10 నిమిషాలకు పెరగాలి, రేపు 10 నిమిషాలకు పెరిగిందంటే ఎల్లుండి 20 నిమిషాలకు పెరగాలి. అసలైన సాధన గమ్యం ఏంటి అంటే 24 గంటల గమ్య సాధన. దాన్ని ఏకాహం అంటారు. ఒక కాలాన్ని గమ్యానికి తీసుకువెళ్ళేది 24 గంటలు. 24 గంటల్లో ప్రతి పాదానికి 6 గంటలు ఉంటుంది. 6 4ల 24. 6 గంటల్లో మీకు 3 గంటల సమయం ఏంటి అని అంటే, మొద్దుబారినటువంటి శరీరము స్పందించడము కోసము ఈ నుదిటి భాగం మొత్తము స్పందిస్తుంది, బొట్టు పైన ఉండేటటువంటి భాగం. మరి ఒక 3 గంటల్లో ఏమి స్పందిస్తుంది అంటే, ఈ నుదిటి భాగం కింద ఉన్న కళ్ళు, చెవులు, ముక్కు, నోరు స్పందిస్తాయి. అంటే ఆకలి అవ్వదు, సాధనలో కూర్చుంటే నిద్ర రాదు, గాలి ఎలా తీసుకోవాలి శ్వాస అనేటటువంటిది ముక్కు పనిచేస్తుంది. చెవులు ఒక మంత్రాన్ని మాత్రమే వినేటటువంటి ప్రయాణంలో వెళ్తుంది. పక్కన ఎన్ని డీజేలు పెట్టి ఎన్ని సౌండ్లు పెట్టినా కదలదు. మిగిలిన 3 గంటల్లో జరిగేటటువంటిది అన్నీ 24 గంటలు, 6 గంటలు ముఖానికి, 6 గంటలు హృదయానికి, మనసుకు సంబంధించింది. ఈ 6 గంటల సాధనలో మనసులో ఉన్నటువంటి చెడు అభిప్రాయాలన్నీ 3 గంటల పాటు చాటపెట్టి ఇసురుతూ ఉంటుంది. ఏవేవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో అన్నింటినీ తీసి ఒక దగ్గర పెట్టింది. ఏవైతే ఆలోచనతో మంచి చెయ్యాలని భావనతో ఉండేటటువంటి అన్నీ ఒక పక్కన పెట్టి మొత్తం 12 గంటలు పూర్తయింది. మిగిలిన 6 గంటలు, ఈ 6 గంటల్లో మూత్ర విసర్జన చేసేటటువంటి స్థానాన్ని పట్టింది. మూత్రము రానియదు. కామానికి సంబంధించినటువంటి ఆలోచనతో ఆ విధమైన ప్రభావాన్ని కలిగించదు. ఇంద్రియాన్ని ఒక దగ్గరకు తీసుకువెళ్ళి మూలకి నెట్టి పట్టి గట్టిగా ఒత్తి పట్టింది. అప్పుడు మనకి సాధన చేసేటప్పుడు కామక్రోధాలు ఉండవు. ఇక 2-3 గంటలు ఏంటి అంటే, సాధనలో కూర్చున్నప్పుడు లోపల ఉన్న అశుద్ధం బయటికి పోవడానికి ప్రయత్నము కొనసాగించేటటువంటి, డిస్టర్బెన్స్ చేసేటటువంటి సాధన ఉంటుంది. మనం సాధనలో కూర్చొని 1 గంట సేపు కాగానే వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది, లేచి వెళ్ళగానే ఆ సాధన మొత్తం వృధా అయిపోతుంది.
అటువంటి దాన్ని స్తంభన చేసేటటువంటిగా ఉంటుంది. మొత్తము 12, 6 ఎన్ని గంటలని? 18 గంటలు. మిగిలినటువంటి 6 గంటలు మన చుట్టూ ఒక ఆరాని ఏర్పాటు చేస్తుంది. మన చుట్టూ మొత్తం 6 ఆరా శక్తులు ఉంటాయి. కింద శ్రీచక్ర ఆరాధ ఉంటుంది. పైన మనకు 6 దిక్కులతో ఉండేటటువంటి ఇంద్ర ఆరాలు అని ఉంటాయి. ఇంద్రుడు లక్ష్మీదేవితో, ఇంద్రుడు గౌరీదేవితో, ఇంద్రుడు సరస్వతీదేవితో, ఇంద్రుడు విష్ణువుతో, ఇంద్రుడు బ్రహ్మతో, ఇంద్రుడు శివుడితో కలిసి మన మీద ఇలా గోపురంలాగా కవచంలాగా ఉంటారు. ఆ లోపల మనకి మొత్తము చక్రం తిరుగుతూ ఉంటుంది. మనం కూర్చున్నటువంటి ప్రాంతంలో మన భాషలో చెప్పుకుందాం అర్థం అవడం కోసం, మన ముడ్డి రంధ్రము దగ్గర ఒక చక్రము ఆవిష్కృతమై తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటప్పుడు లోపల కలిగేటటువంటి వేడితో వచ్చేటటువంటి శరీర ఆరాశక్తి విష్ణువు మరియు పర్వతము, విష్ణువు మరియు ఇంద్రుడు యొక్క శక్తి కవచమైనటువంటి దాన్ని పేల్చేస్తుంది. ఆ పేల్చేసిన తర్వాత మన ఆరాశక్తి ప్రపంచం మొత్తం విస్తరించడానికి ప్రయాణాన్ని ఎంచుకోండి. మన కింద ఉన్నటువంటి చక్రము పైకి లేచి ఇలా వచ్చి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎప్పుడైతే కూర్చొని మహాలక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది చూడాలి అనుకుంటే, నీ దగ్గర ఒక సుదర్శన చక్రం లాంటి వేగంగా వెళ్ళే చక్రం ఉంటుంది. అది ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వెళ్తుంది. లక్ష్మీదేవి మాత ఏ విధమైనటువంటి మనసుతో ఉన్న భావనతో ఉన్న రూపాన్ని నువ్వు కోరుకున్నావో ఆ రూపం యొక్క లక్ష్మీదేవిని నీకు చూపిస్తుంది. ధనముతో ఉన్నటువంటి లక్ష్మీ వేరు, మామూలుగా ఉండే లక్ష్మి ఎవరంటే ధనలక్ష్మీదేవి కాదు. అందరూ ఏం చేస్తారంటే మామూలుగా ఉన్న లక్ష్మీదేవికి పూజ చేస్తారు. లక్ష్మి అంటే ఎవరు? విష్ణువు యొక్క హృదయ నివాసములో ఉండే. ధనము కావాలంటే ధనలక్ష్మి పూజే చేయాలి. ధాన్యము కావాలంటే ధాన్యలక్ష్మి పూజ చేయాలి. సంతానము కావాలంటే సంతాన లక్ష్మి పూజ చేయాలి. కానీ అందరూ గుళ్ళల్లో కానీ ఇళ్లలో కానీ ఏం చేస్తారంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు. ప్రకృతి వికృతి అనేటటువంటి విధానమైన అష్టోత్తర నామాలు. అది చదవడం వల్ల మీకు ఏం లాభం వస్తుంది అని అంటే, మీ భార్య వచ్చి మీ మనసులో కూర్చునేటటువంటి లాభం తప్ప ఐశ్వర్యము రాదు. ఐశ్వర్యము రావాలంటే లక్ష్మీదేవినిలో ఉన్నటువంటి ధనాన్ని భావనతో ఉన్న దేవత వేరు. ఆమెను పిలిచింది ఎవరంటే కనకధార స్తోత్రముతో ఆదిశంకరాచార్యులు భగవానుడు ధనలక్ష్మీదేవి స్వభావ భావన రూపము ఉండేటటువంటి అమ్మని పిలిచాడు. అర్థమైంది? అలానే మీరు చేసేటటువంటి సాధన అనేటటువంటిది కొన్ని కోట్ల అవతారాల యోగముతో ఉండేటటువంటి సాధన. సాధన అనగానే ఫస్టే మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే అసలు చేరలేవు. సాధన అనేటటువంటిది ఏంటి అంటే, మీలో మీరు మీ తేజస్సుని మార్పు చేసుకొని దాంతో మీరు చేసేటటువంటి కొన్ని అద్భుతమైన ఆరాశక్తులు ఉంటాయి. మీరు కూర్చున్న ప్లేస్లో నుంచే మనం లేవకుండా ఒక పెన్ను తెచ్చుకునేటటువంటి ఏకాంతమైనటువంటి ఆరాశక్తి ఉంటుంది. మన దగ్గర ఎవరు ఉండరు, మనం ఒక్కలం కూర్చున్నాం, మనం ఈ పూజలోంచి లేవకూడదు. అప్పుడు మనకి ఇంకో వస్తువు వేరే దగ్గర ఉంది. అది కావాలంటే ఏం చేయాలి? మనకు వెంట ఉన్నవాడు ఎవడు? మన భార్య కాదు, మన తల్లిదండ్రులు కాదు, మన పిల్లలు కాదు, మన కోడళ్ళు అల్లుళ్ళు ఎవరు కాదు. ఎవరు మన వెంట ఉండేది అంటే, ఎప్పుడూ నేను కాపలా కాచుకునేటటువంటి ఒక నల్లటి దయ్యం ఉంటుంది. అదే నీడ. ఆ నీడే నీకు సహాయం చేసేది. మీరు బాగా గమనించాలి. మృత్యు గడియలు దోషము ఎప్పుడు వస్తుంది అంటే, నడినెత్తిపైన సూర్య భగవానుడు పడ్డ
మన శరీరం యొక్క బొమ్మ పక్కన కనబడుతుందంటే మనకి మృత్యు గడియలు దగ్గరలో ఉన్నాయని అర్థం. నిట్ట మధ్యాహ్నం సూర్యుడు తలపైన ఉంటాడు. మనకి నీడ పడిద్దా కింద అంటే ఎవరైనా గమనిస్తే పడదు. ఇక్కడ లోపల కూడా పడదు, పాదాల దగ్గర కూడా పడదు. ఆ సమయాన్ని గ్రహించి అప్పుడు పోయి సూర్యుడి కింద కూర్చొని అక్కడ కూర్చొని సాధన చేసేటప్పుడు ఆ సమయం 4 నిమిషాల వరకు ఉంటుంది. ఆ 4 నిమిషాలు మనం ఒక దగ్గర కూర్చొని సాధన చేసేటప్పుడు మన నీడ ఎదురు కనబడ్డా, ఇటుపక్క కనబడ్డా, ఇటుపక్క కనబడ్డా త్వరలో సూర్యుడి యొక్క అనుగ్రత మనకు లేదు. మన రవనంద్రముల పైన సూర్యుడు ప్రభావం చూపించబోతున్నాడు. సూర్యుడు కుమారుడైనటువంటి శని భగవానుడు రాబోతున్నాడు. శని భగవానుడు మనల్ని హాస్పిటల్ పాలు చేసి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మొత్తము అక్కడ వదిలేయడానికి సిద్ధమవుతాడు. ధనం వదిలిన తర్వాత తన అన్నైనటువంటి యమ భగవానుడికి ఒప్పచెప్తాడు. యమ భగవానుడు సూర్య భగవానుడైనటువంటి తండ్రి. సూర్య భగవానుడు పుత్రులు ఎవరు? కుంకుమార్చనలో కూర్చునే వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే పల్లకి సేవ దగ్గర పేరు రాస్తున్నారు. యముడు వచ్చి పేరు శని. యముడు శని వీళ్ళిద్దరూ, యముడు పెద్ద ఆయన, శని చిన్న ఆయన. వీళ్ళిద్దరూ ఒక అంచనాకు వచ్చినాక తండ్రికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు అంటే హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత తినిపించే పదార్థాలతో కొన్ని రోజులు భూమి మీద ఉండి శిక్షలు అనుభవించేటటువంటి యోగం. అంటే కాలు, చెయ్యి ఇవన్నీ లేకుండా భూమి మీదనే ఉండి తిని అక్కడే అశుద్ధమైనటువంటి విధానాన్ని మంచంలో వాటిల్లో చేసుకుంటూ నరకాన్ని చూసి అప్పుడు తీసుకువెళ్ళేటటువంటి విధానం ఉంది. కాబట్టి సాధనలో ఉన్నటువంటి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. సాధనలో ఉన్నటువంటి వాడికి మనము నీళ్లు తీసుకొని అక్కడ ద్రవ్యాల పైన చల్లితే మన ఆరాశక్తి ఆ ద్రవ్యాలను పట్టేసింది. ఆ ద్రవ్యాలను పట్టేసింది అంటే ఆ ద్రవ్యం తీసుకెళ్ళి ఒక దేవత దగ్గర పెడితే ఆ దేవత నీతి అనేటటువంటి విధానము అక్కడ తయారైంది. అప్పుడు ఆ దేవత నేనొచ్చినా పనిచేయదు, ఎవరొచ్చినా పనిచేయదు. ఆ విగ్రహం నువ్వు వెళ్ళగానే అక్కడ స్పందిస్తుంది. వచ్చాడు నాకు సంబంధించిన వ్యక్తి. దీంట్లో మీకు అర్థం అవ్వడానికి ఉదాహరణగా చెప్తాను. మనం ఏదైనా ఒక జంతువుని పెంచుకుంటే ఆ జంతువు మనతో బాగా మనస్సుకు దగ్గర అయ్యింది అంటే ఎంతమంది ఏం పెట్టినా తినదు. వాడు ఉట్టి నీళ్లు పోసినా తాగుతుంది. అలానే దేవతారాధనలో ఉండేటటువంటి విధానం ఏంటి అంటే ఒక ఋషి ఒక విగ్రహాన్ని చూసి ఈ విగ్రహం పోచమ్మ తల్లి అనేటటువంటి ఆవిర్భావం చేశారు. ఇంకా ఆమె పోచమ్మ తల్లిగానే మనం నమ్మగలిగాం. ఎందుకు అనంటే ఆమె రూపాన్ని చూసినటువంటి ఋషి అలా తయారు చేశారు. సాధకుడు అనేటటువంటి వాడు ఏం చేయాలి అంటే ఉన్న ప్రత్యంగరాదేవి మాత్రం మీ అందరికీ చూపిస్తాను, కానీ నా అసలైన తల్లి నా రూపానికి నేను తయారు చేసుకున్న అమ్మవారిని నేను మీకు చూపించను. ఎందుకంటే ఆమె నాకు మాత్రమే సొంతం. మనకు తెలియజేసినటువంటి ఋషులు ప్రత్యంగరాదేవి మాత ఈ రూపంతో ఉందనేటటువంటిదే చూపించింది. కానీ సాధకుడు దేవి అనేటటువంటిది ప్రత్యంగరామాత అలా ఉంటుందనేటటువంటి విధానంలో సాధన చేస్తే కాదు. అసలైన రూపాలు వేరు. రాముడు ఫోటోలో చూసినట్టుగా రాముడు ఉంటాడని అనుకోవద్దు. ఆయన సౌందర్యము, ఆయన రూపం అసలు వేరది. ఆయన రూపము, ఆయన సౌందర్యాన్ని చూస్తే ఈ ఫోటోలు కూడా సరిపడవు. కానీ మన పూర్వీకులు మనకి చెప్పినటువంటి భావన ఏంటంటే ఈ రూపంలో ఉంటారని. అంతేగాని పోచమ్మ తల్లి అనగానే ఈ విగ్రహమే కాదు, ఈమె కంటే ఇంకా 100 రెట్లు అందముగా ఉంటుంది. కానీ గ్రామ దేవతని ఆరాధించినటువంటి ఆర్యభట్టు భగవానుడు ఈ విధంగానే చూశాడు. గ్రామ దేవతను ఆరాధించేటప్పుడు ఆయన ఒక విగ్రహాన్ని, ఒక దేవత శక్తిని ఆయన సొంతం చేసుకున్నాక గ్రామ దేవతలు ఎన్ని రకాలు ఉంటారో చూపియమ్మ అంటే పోచమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, ఉప్పలమ్మ ఇటువంటి పేర్లన్నింటినీ చూపించింది.
సాధకుడు అనేటటువంటి వాడు గురువు దగ్గర మంత్రాన్ని తీసుకున్నాక నీ శరీర ఆరాశక్తి బయటికి తీసి అందరి దేవతల యొక్క రూపాలని చూడడం ప్రారంభమైన తర్వాత అప్పుడు నీవు తీసుకున్న నీ మంత్రానికి ఉన్నటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత రూపాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఆ రూపము నీ మనసు ఏ భావనతో ఆ దేవతని చూడాలనుకుంటుందో అలానే ఆ దేవత కనబడింది. అంటే పుష్పాలతో ఉన్నటువంటి నేను ఆరాధించే నా తల్లి ప్రత్యంగరాదేవి మాత పుష్పాలతో ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది అని సాధన చేసినప్పుడు పుష్పాలతో కనబడుతుంది. అంటే నేను ఎక్కువగా పెట్టాల్సింది ఏంటంటే నా దేవతకి పుష్పాలే. పట్టు వస్త్రాలన్నీ తీసుకొచ్చి బంగారపు వస్త్రాలు తెచ్చి నా అమ్మవారికి పెట్టినా యాక్టివ్ అవ్వదు, స్పందించదు, రాదు. నా దగ్గరకు వచ్చేది నా తల్లి ఎలా అంటే పుష్పం పెడితేనే వస్తుంది. ఆ ఒక్క చిన్న పువ్వు పెట్టి నాకు చాలు నా శరీర ఆరాశక్తిని తాకి వచ్చి ఆ విగ్రహానికి తాకగానే వెంటనే ఎక్కడున్నా వచ్చి అక్కడ ఉంటుంది. సాధకుడు అప్పుడు విగ్రహాన్ని కాదు చూసేది, విగ్రహం పైన ఉన్నటువంటి ఒక ఆరాశక్తి వాడి కంటికి కనబడుతూ ఉంటుంది. చెయ్యి ఇట్లా దాపింది పెట్టురా అని. అప్పుడు మనం చెయ్యి తీసి పెట్టాం, అమ్మ చెయ్యి దాపింది, అక్కడ అమ్మ ఏమడుగుతుందో చూడని మన ఆరాశక్తి చెప్పాలి. చెప్పగానే అమ్మ చెప్పింది నాకు ఇప్పుడు పులిహోర కావాలరా అన్నప్పుడు చెయ్యి పెట్టి తీసే లోపల మనం ఇచ్చేటటువంటి శక్తి జపంలో మనం ఉండాలి. అంత శక్తివంతమైనటువంటి జపంలో మనం ఉండాలి. అమ్మ పులిహోర అడగానే వెంటనే ఇలా అందించేటటువంటి ఆరాశక్తి మన దగ్గర ఉంటే అది తీసుకొని అమ్మ నోట్లో వేసుకొని నమిలేటప్పుడు అమ్మ యొక్క దంతాలని చూడాలి. మనం తినేటటువంటి తిండిలాగా ఉండదు. ఎంత అపురూపంగా నెమరవేస్తుందంటే అమ్మవారు అంత అద్భుతమైనటువంటి ఆ ముఖ తేజస్సు కదులుతూ ఉంటుంది. రుచిగా ఉన్నప్పుడు కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి ఒక ఆనంద రేఖలు ఉంటాయి. మన కళ్ళకి మొత్తము 1600 అంటే 1672 పొరలు ఉంటాయి, తెలుపుకి నలుపుకి మధ్యలో. ఆ పొరల్లోనే ఆనంద బాష్పాలు వచ్చేటటువంటి నీటి రేఖలు ఉంటాయి. ఆ పొరలోనే కష్టాల యొక్క రేఖలతో వచ్చేటటువంటి నీటి బిందువులు ఉంటాయి. ఆ పొరలోనే మన భార్య కష్టపెట్టినా, మన కొడుకు కష్టపెట్టినా, మన భర్త కష్టపెట్టినా, మన తండ్రి కష్టపెట్టినా, మన తల్లి కష్టపెట్టినా, మన మిత్రులు అంటే స్నేహితులు కష్టపెట్టినా వీళ్ళందరి డిపార్ట్మెంట్ యొక్క పొరలు ఉంటాయి. భక్తులు అనేటటువంటి దానికి కళ్ళల్లో ఒక పొర ఉంటుంది. ఫలానా మిమ్మల్ని చూడగానే ఈయన ఎవరు అని అంటే నా బంధువు అని నేను చెప్పుకోవడానికి నా కళ్ళల్లో ఒక పొర ఉంటుంది. ఆ పొరే ఫిక్స్ చేసుకుంటుంది. ఈయన నాకు బామ్మరిది అవుతాడు, అన్న అవుతాడు, బావ అవుతాడు, పెదనాన్న అవుతాడు అని చెప్పగలిగేటటువంటి మన కళ్ళల్లో ఒక పొర ఉంటుంది. అది తల్లి వైపు అంశకో ఉండేటటువంటి పొర, తండ్రి వైపు ఉండేటటువంటి అంశక పొర, వారి నుంచి వచ్చేటటువంటి బంధువులందరినీ సంచరించుకునేటటువంటి నేత్రములో ఉండేటటువంటి బంధువుల యొక్క పొరలు ఉంటాయి. ఇక్కడ మీరు నన్ను చూడగానే గురువు అనేటటువంటి విధానంలో మీరు ఫిక్స్ చేసుకున్నటువంటి నేత్రంలో ఉండేటటువంటి ఒక పొర ఉంటుంది. నా ఫోటో మీరు ఫోన్లో చూసినా వెంటనే మీ మనసు ఎవరికన్నా చెప్పేటప్పుడు ఈయన ఫలానా పోచమ్మ తల్లి గుళ్ళో వారాహిదేవి హోమాలు చేసిండు, ఆయన ఒక గురువు అని వెంటనే ఆ పొర మనసుకి గుచ్చి చెప్పింది. అటువంటి నేత్రములతో ఉండేటటువంటి ప్రభావం కలిగినటువంటి సాధనే గొప్పది. సాధన అనగానే కోరిక తీర్చేటటువంటిది కాదు. సాధన అంటే కోరిక మన మనసులో ఏమైతే అనుకుంటున్నామో దాన్ని అందించగలిగేటటువంటి ఆరాశక్తి మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉన్నప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్ళి నాయన అమ్మవారికి ఇది చెయ్యాలనుకుంటున్నా చేపిస్తావా అంటే చేపిస్తా అని చెప్పింది. మనకి సాధనలో ఉన్నటువంటి దేవత మనకు ముందే చెప్పింది, పలానా వాడి దగ్గరకు నీ పని పూర్తి చేస్తుంది, అప్పుడు ఆ పని సత్యంగా కొనసాగిద్ది అని చెప్పి అప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్ళి అడగగానే ఆ పని వాడు చేసి పెడతాడు, మన మనసు సంతోషపడింది. సాధన అనేటటువంటిది ఉద్యోగం కావాలని చేస్తే రాదు. సాధన అనేటటువంటిది ప్రయాణం చేస్తున్న
నాకు కారు కావాలి, నేను వేరే కార్లు బుక్ చేసుకొని పోను అంటే కారు అందియదు. సాధన అనేటటువంటిది శరీర ఆరాశక్తిని యాక్టివ్ చేసుకొని దాన్ని బయటికి తెస్తే సూర్యగ్రహాన్నైనా అడగవచ్చు, నాకెందుకు ఈరోజు అనారోగ్యాన్ని అందించావు, నాకెందుకు ఈరోజు కాళ్ళ నొప్పులను ఇచ్చావు, నాకెందుకు ఈరోజు చిన్న తిండిని అరగకుండా చేశావు, దాని కారణం ఏంటి అని చెప్పి మీరు మైకొద్దు, మీరు మామూలుగా చేసుకోవచ్చు. పోయి పూజలు చేసి ఆ పూజల ద్వారా జ్వరాలు తగ్గించుకోవడం, తాయితలు కడితే జ్వరాలు తగ్గుతాయి, యంత్రాలు కడితే జ్వరాలు తగ్గుతాయి అనేది ఒక భ్రమతో ఉన్న మనసుతో ఉన్న తపనతో పోయి అది కట్టుకోగానే ఏమైంది, ఇది కట్టుకున్నా నాకు తగ్గిద్దంటే నీ మనసు దానికి యాక్టివ్ అవుతుంది. మళ్ళీ ఆ తాయిత తీయగానే ఏం చేస్తుంది, తాయిత తీసా నాకు జ్వరం వస్తుందేమో, నాకు దయ్యం పట్టిద్దేమో అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు మళ్ళీ శరీరం దానికే ప్రిపేర్ అవుతుంది. తాయితలో ఉండేటటువంటి శక్తి ఏంటంటే వాడి ఆరాశక్తిని అందులో తాకట్టు పెడతాడు. తాయిత కట్టేటటువంటి సాంప్రదాయము మన యొక్క హైందవ విధానంలో లేదు. తాయిత కట్టాలి అంటే మరణించినటువంటి వారి యొక్క ఆరాశక్తిని పట్టుకొని కట్టేటటువంటి వారి వేరొక విధమైనటువంటి మతానికి సంబంధించిన విధానం. తాయిత వ్యాపారం చేసినటువంటి వాడు అవతల వాడి శరీరాన్ని తాకట్టు పెట్టడమే, యువతల వాడి శరీరము తాకట్టు పెట్టడం. ఎందుకు అని అంటే మెల్లో తాయిత వేశాడు అంటే వాడి యొక్క శరీరము ఆ తాయిత వేసినటువంటి వాడికి బంధన అయిపోయి ఉండదు. వాడేస్తేనే వాడికి అనారోగ్యం తగ్గింది, వాడు గడితేనే అన్నం తింటాడు, వాడు గడితేనే బాత్రూమ్ పోతాడు, వాడు గడితేనే నిద్రపోతాడు. తాయిత అనేటటువంటిది ఒక చనిపోయిన ఆత్మల యొక్క ఆరాశక్తిని దాంట్లో బంధన చేసి పెడతారు. చాలామంది నన్ను వచ్చి అడుగుతారు, మీరు తాయిత ఒకటి కడతారా అని. నాకు రాదా విద్య అని చెప్తా, నేను నేర్చుకోలేదని చెప్తా. దానివల్ల లాభం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు నాకే కనెక్ట్ అయి ఉంటుంది, మీరు నాకు బానిసలాగా ఉండాల్సినటువంటి పనిలో ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలకి తాయితలు కడితే వాళ్ళకు ఒక వయసు వచ్చి పిల్లలు ఉన్నా కానీ వాడి దగ్గరికి వెళ్ళి తాయిత కట్టించే వ్యాపారం చేస్తారు. దేనికి అని అంటే వాళ్ళు ఇంకా అక్కడ అది కట్టిగానే నిన్న పొద్దునే జ్వరం తగ్గిపోయిందండి అంటారు. ఆ మనసు దానికి కనెక్ట్ అయిపోయింది. ఫలానా గురువు పోయి తాయిత కట్టిండు అనగానే మీరు ఇంకొకరు చెప్పగానే వాళ్ళు మీరు పట్టుకొని రాగానే వాళ్ళని నేను ఒక బంధన చేసుకుంటా, ఇంకొకరిని బంధన చేసుకుంటాను. 100 మందితో కలిసి తాయితలు కడితే 200 తాయితలు తీసుకున్నా. కాబట్టి తాయిత అనేది అలవాటు చేసుకోకూడదు. ఏదన్నా మీరు కొన్నిటికి కనెక్ట్ అవ్వాలి. మీ బాధ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలంటే మనిషి కాదు. ఈ గోడకు చెప్పినా వినాలి. ఆ గోడలో కూడా మనకి దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఉన్నాడు అనేటటువంటి దాన్ని నింపేటటువంటి శక్తి నీ దగ్గర ఉండాలి. నేను వచ్చి గోడకు పసుపు రాజు కొట్టి పెట్టినట్టు మీరు పెట్టరు. కానీ మీ మనస్సు బాగా ఈ గోడలో ఉన్నది ఒక దేవత అని ఆ మనసు నమ్మిందంటే అక్కడ 100 మంది చెప్పినా కానీ ఆ మనసు వినదు. ఎందుకంటే ఆ శక్తి చూసింది కాబట్టి పని చేస్తుంది. మంత్రము ఉపదేశము అనగానే బుక్కుల్లో ఉన్నటువంటి మంత్రాలేవి బీజాక్షరి మంత్రాలు కాదు. ఉంటాయా బుక్కుల్లో ఎవరు కూడా బీజాక్షరాన్ని రాయరు. ఒకవేళ రాసిన దాంట్లో 2-3 అక్షరాల్ని మైనస్ చేసి ఉంచుతారు. చేయరా? మైనస్ చేస్తారు. ఆ బుక్కుల్లో ఉన్న బీజాక్షరాలను పట్టుకొని హోమం చేసిన
మీరు ఎప్పుడైతే మరి నేను చెప్తున్నాను, కొద్దిగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు నా దగ్గరికి, మళ్ళీ నా మైండ్ అంతా పోయి. సాధన అంటే ఇదే, ఒకటి చెప్తూ ఉంటే నా అనుభవ విధానాలన్నీ మీ దగ్గరకు వస్తాయి, అక్కడికి ఇచ్చే. కాబట్టి మీకు నేను చెప్పగలిగేది, సాధకులందరికీ కూడా బుక్కులో ఉన్న అక్షరాలను తీసుకొని చదివితే అది కాదు. నిజమైనటువంటి విధానము మొత్తము లోక కళ్యాణార్థము కోసమే బుక్కుల్లో ఉండేది. మన సొంతము కోసం ఉండేటటువంటిది బుక్కులో ఉండదు. దేవాలయాలు జరిగే పూజ మొత్తము మన గ్రామానికి మొత్తానికి క్షేమం జరగడం కోసమే జరిగింది. మనం పర్సనల్గా చేయించుకునేటటువంటి పూజా విధానాలు ఏవైనా ఉన్నాయంటే జన్మ లగ్న నక్షత్ర గ్రహ సంచారము మాత్రమే మన సొంతంగా చేసుకునేటటువంటి మంత్రములు ఉంటాయి. మీరు వెళ్ళి ఏకాదశి రుద్రాభిషేకం మీరు ఒక్కళ్ళు ఎన్ని వందల లీటర్లు పెట్టి చేసినా, మీరెవరెవరిని మీ కంటి చూపుతో చూసి వచ్చినటువంటి మీ బంధువులు మిత్రులు ఎవరున్నారో వాళ్ళందరికీ మీకు లోక కళ్యాణార్థంగా పంచుతారు తప్ప, మీరు ఆ రుద్రాభిషేకం చేసే నాకు అప్పటికే పుణ్యం వస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే ఆ మంత్రము లోక కళ్యాణార్థము కోసమే రావణాసురుడు రచించినటువంటి మంత్రములు. లోక కళ్యాణార్థంగా ఉండేటటువంటి మంత్రాలు వేరు, మన జాతక కర్మ విధముల దోషాలు తీసేటటువంటి మంత్రములు వేరు, మనకు మనము ఒక దేవతని ఆవిర్భావం చేసుకునేటటువంటి సాధనతో ఉండే బీజాక్షరిమాల వేరు. అది తీసుకున్నాక నేను చూపిస్తా. ఈ అమ్మవారు 3 కాళ్ళ నాగదేవత అని మీకు తెలుసా? వారాహిదేవి మాతకి 3 కాళ్ళతో ఉండే సర్పం ఉంటుందని, ఓ దేవత ఉండదని తెలుసా? తెలియదు. కానీ ఇక్కడ ఫోటో పెట్టి దీనికోసం అన్వేషణ చేయాలి. సాధనలు 3 కాళ్ళతో నిజంగానే సర్పం ఉంటుందా? ఒక గురువు చెప్పిండు. ఆ సర్పం పని ఏంటి, అది ఎలా ఉంటుంది, వారాహిదేవి కోసం ఎందుకు పనిచేస్తుంది, బాధ్యత ఏంటి అనేటటువంటిది సాధనలో తెలుసుకోవాలి. సాధనలో తెలుసుకోవడం కోసము అప్పుడు మీరు ఈ దేవతను చూసినాక ఈమె రూపం మీకు కనబడింది. నేను చెప్పిన ఈ ఫోటో కాకుండా వేరొక రూపం కనబడింది. ఈ 3 కాళ్ళ దేవతను తీసుకురావడానికి, ఈ రూపాన్ని తయారు చేయడానికి వెనక ఒక పావుని పెట్టి, వేరొక అమ్మవారి యొక్క రూపాలతో ఉన్న శరీరాన్ని పెట్టి, అన్నీ పెట్టి చేసి, ఒక పాదాన్ని పెట్టి చేస్తే అప్పుడు ఆ రూపం వచ్చింది. కానీ అసలైనటువంటి రూపం మీరు చూశారు అని అంటే అప్పుడు తెలిసిపోయింది దేవతలు ఉన్నారా, దయ్యాలు ఉన్నారా, పితృదేవతలు ఉన్నారా లేరా అనేటటువంటి. అవేవి చూడకుండా మన కళల్లో మీరు పెట్టండి, వాళ్ళు ఇద్దరుగా నేర్చుకున్నాను లేకపోతే అవసరంగా పెట్టుకోండి, తెలుసుకుంటారు. మీరు బుక్కుల్లో ఉన్నటువంటి అక్షరాలను పట్టుకొని, నేను ఒక బుక్ కొన్నా, దాంట్లో బీజాక్షరం ఉంది, అది నేను చదువుతా, నాకు విజయం వస్తుంది అనుకుంటే అంత సాధ్యంగా రాదు. ఆ బుక్లో రాసాయన ఆయన కోసము ఆయన పెట్టుకున్నటువంటి ఆవిర్భావం ఏదైతే ఉందో దానికోసమే మెన్షన్ చేసి రాసుకున్నాడు. ఆయన నిజమైనటువంటి బీజాక్షరం బుక్లో రాయడు. రాసే అధికారం ఏ గురువుకి లేదు. అక్షర బీజాక్షరమాలని కలము పెట్టి రాసే యోగము సరస్వతీదేవి ఎప్పటికీ ఏ గురువుకి ఇవ్వదు. ఇచ్చిండంటే వాడు పిచ్చి గురువు. నేను చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తాను, క్రిస్టియన్ లాగా మా నీళ్ళల్లో నుంచి లేపి మంత్రోపదేశం చేస్తానండి. అట్లా ఉండదు మంత్రోపదేశం అంటే. గురువు మంత్రాన్ని ఇవ్వాలంటే ముందు కొన్ని చిన్న చిన్న మంత్రాలు ఇస్తాడు. వాటితో వాడి శరీరం కనెక్ట్ అవుతుందా లేదా, నాకు నేను ఇక్కడ సాధన ఈరోజు రాత్రి సాధన చేస్తున్నా అంటే నా దగ్గర మంత్రం తీసుకున్నవాడు అక్కడ సాధన చేస్తున్నప్పుడు వాడు ఏ ప్రభావంతో
సాధన చేస్తుంటూ వాడి మైండ్లో ఏ ఆలోచనలు ఉన్నాయి అనేది తుడిచేటటువంటి కార్యక్రమం నేను పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అతను బీజాక్షరాన్ని చదివేటటువంటి యోగాన్ని కలిగే సమయాన్ని దగ్గర పెట్టుకుంటాడు. అలా కాకుండా ఇప్పుడు నేను మంత్రం చెవిలో చెప్పగానే వెళ్ళి కూర్చొని చేయగానే కలిగేటటువంటిది ఏంటి అంటే శక్తి కలిగింది. మన శరీరం ఆపగలగాలి. మన శరీరం యొక్క ఆత్మజ్యోతి తట్టుకోగలిగేటట్టుగా ఉండాలి. ఎందుకంటే మన శరీరంలో 2 భాగాలైనటువంటి పర్సంటేజీలో శక్తులు ఉంటాయి. నెగటివ్ శక్తి ఉంటుంది, పాజిటివ్ శక్తి ఉంటుంది. నెగటివ్ శక్తిని శరీరంలో ఉంచి పాజిటివ్ శక్తికి ఇంకొద్దిగా పాజిటివ్ శక్తిని కలిపి మంత్రాన్ని ఉపదేశం చేస్తే వాడు ప్రతిరోజు పాజిటివ్ శక్తి యొక్క మంత్రాన్ని ఉపదేశం చేసుకున్నాక జపం చేస్తుంటే అది స్టోర్ అవుతూ ఉంటుంది లోపల. ఇది బాగా స్టోర్ అయ్యేటప్పుడు తగ్గాల్సింది ఏంటిది? నెగటివ్ శక్తి తగ్గాలి. నెగటివ్ శక్తి ఎలా తగ్గిద్ది అంటే, నెగటివ్ శక్తి ఎక్కడ ఉంటుంది అంటే మన శరీరంలో ఏదైనా ఖరాబ్ అయ్యేటటువంటి పార్ట్ ఉంటుందో పనికిరాంది అంటే కాళ్ళ నొప్పులోనే కాళ్ళ నొప్పుల దగ్గర నెగటివ్ శక్తి ఉంటుంది, బాధపడేటట్టు చేస్తుంది. తలకాయ నొప్పి ఉందనుకోండి, తలకాయ నొప్పిలోనే ఆ నెగటివ్ శక్తి తిష్ట వేసుకొని ప్రతి చిన్న విషయమైనా కానీ తల పోట్లు పొడిచిన నొప్పులు వచ్చేటట్టుగా చేస్తుంది. అప్పుడు నేను ఇచ్చిన బీజాక్షరాన్ని మీరు జపం చేస్తూ ఉంటే అది మీకు రోజు కొద్దిగా స్టోర్ అవుతుంది. 50% ఉన్న పాజిటివ్ శక్తికి ఈరోజు చేసినాక ఒక 5% వచ్చింది, రేపు చేశాక ఇంకో 5% వచ్చింది. మరి 50%కి ఇంకొక 10% కలిగేటప్పుడు ఎంత? 60%. మరి 60%లో మైనస్ చేయాల్సింది ఏంటి అంటే నెగటివ్ శక్తిని 10% చేయాలి. అది అప్పుడు ఏం చేస్తుంది? ఒత్తిడికి గురై జ్వరం వచ్చేటట్టుగానో లేదా తలకాయ నొప్పో లేదా కళ్ళ మీద ప్రభావం చూపించి కళ్ళు ఉబ్బిపోవడమో, చెవులు ఉబ్బిపోవడమో, నోరు ఉబ్బిపోవడమో, పొట్ట ఉబ్బడమో ఇంకేదేదో జరిగింది. అప్పుడు మీరేమనుకుంటారు? ఈయన బీజాక్షరం ఇచ్చినందుకు, నేను చదివినందుకు నాకు ఈ రోగం పట్టింది, వీడు సరైన గురువు కాదనుకుంటారు. అందుకని ఫస్ట్ గురువు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా మంత్రాన్ని ఇవ్వడు. వాడి శరీరంలో నెగటివ్ శక్తిని తగ్గించడానికి వాడిని రెచ్చగొడతాడు. ఇప్పుడు నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళని కొన్నిసార్లు పట్టించుకోను, వస్తా వెళ్తా పూజ చేస్తా పోతా. వాడి మనసులో తపన పడతాడు, ఈ ఎర్రి గురువు పిచ్చి గురువు నన్ను పట్టించుకోడు, పదే తిరిగినా కానీ చూడడు చేయడు పోతాడు. నేను రాత్రి సాధన చేసుకుంటాను. ఇవాళ పొద్దున వినోదాచార్యుని గుళ్ళో చూసా, నేను పలక్కొండ పోయినా ఎలా ఉన్నాడు ఏమనుకుంటానే అడుగుతాను. ఇలా అనుకుంటున్నప్పుడు సరే దీన్ని ప్రక్షాళన చేయాలి. నేను ఒకసారి కారు దగ్గరికి వచ్చిన ముఖాన్ని డోరేసి వెళ్ళిపోయినా, ఈరోజు ఇక్కడ సేవ చేసుకునేటటువంటి మనసు కలిగిన మనిషిగా మారిపోయాడు. అంతకుముందు ఏమనుకుంటూ అంటే ఎప్పుడు వచ్చిన టైం ఇయ్యడు, ఏం చేయడు. అప్పుడు ఏం జరిగింది? గురువు ఏం చేస్తాడు? అలా మార్చడం వల్ల, ఇలా సేవ చేసుకోవడం వల్ల ఈ పాజిటివ్ శక్తి పెంచడం జరిగింది. అప్పుడు నేను బీజాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసినట్టే కూర్చొని చేస్తే అప్పుడు శరీరం మొత్తం పాజిటివ్ శక్తి నింపుకుంటే మన శరీరం నెక్స్ట్ చేసే పని ఏంటంటే, ఇక్కడ 100 మంది ఉన్నారు, ఈ 100 మంది నన్ను తిట్టుకునే వాళ్ళు ఒక 2-3 ఉండవచ్చు. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తుందంటే పోయి నా శరీరారాశక్తి చెప్పింది, నీలో ఉన్న రాక్షస గుణము నన్ను తిడుతుంది, నీలో ఉన్న శుభయోగ గుణము ఇలా ఉంది, విన్నంత వరకు విన్నావు, నీకు ఇసుకు పెట్టించింది ఎవరు అంటే నీలో ఉన్న రాక్షస గుణం కాబట్టి దాన్ని తగ్గించేటట్టుగా నేను చేసి ఇక్కడే కూర్చోబెడతా, ఇంకా సమయాన్ని పెంచుతా, నేను పోనీయలేవనని చెప్పి ఆ మనస్సుని మైకంలో పడివేస్తా.
మీకు ఎక్కడైనా గురువులు సజ్జన సాంగత్యం చేసేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు కదలకుండా ఎందుకు కూర్చుంటారంటే గురువు చెప్పేది ఎర్రిది అని అనుకున్నారనుకో, గురువు యొక్క ఆరాశక్తి పోయి వాడి ఆరాశక్తి కనెక్ట్ అయ్యి వాడి మైండ్ని మాయ చేసి అలా కూర్చోబెట్టి అది 4-5 గంటలైనా కానీ పోయేది. అప్పుడు ఆయన ఎప్పుడైతే చెప్పడం ఆఫ్ చేస్తాడో అప్పుడు ఆయన వెళ్ళిపోగానే మీరు లేచిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఈ సమయం ఇలా ఎలా గడిచిపోయింది మనకి అని. అటువంటి విధానమైనటువంటిదే సాధన. సాధన అనగానే నన్ను అడుగుతారు చాలామంది, ఇప్పటి వరకు దాదాపు 1000 మంది పైనే అడుగుంటారు. నేను ఎవరికి డైరెక్ట్గా బీజాక్షరం ఇచ్చింది లేదు, చేసింది లేదు. ముందు రాసిస్తా, వాళ్ళు ఆ పద్ధతిలో వాళ్ళు కనెక్ట్ అయ్యి ముందుకు అడుగు వేస్తే నేను నా దారిలో నేను చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాను. నిన్న నేను వీళ్ళందరినీ పట్టుకొని తీసుకువెళ్ళిన మొత్తం నాకు కావాల్సింది 11 మంది దీక్ష తీసుకున్న వాళ్ళు. నేను చెప్పుకున్న సంకల్పం ఏంటి అంటే నాకు 11 తల్లుల యొక్క విధానమైన ప్రదక్షిణముతో అమ్మవారికి పుష్పాండల యజ్ఞగుండం దగ్గర చేసే పూజ ఉంటుంది. నాకు అందించి నిన్న మొత్తం వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఈ 11 మందిని నేను చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళేటప్పుడు నా శరీర ఆరాశక్తితో నేను వీళ్ళకు చెప్పుకున్నటువంటిది, వీళ్ళు దేనికోసం వచ్చారో నాకు అవసరము లేదు, కానీ వీళ్ళకి ఇలానే ఈ శక్తిని ఉంచి వీళ్ళ మనసు దేనికోసమైతే బాధపడుతుందో ఆ బాధను తీర్చేటటువంటి శరీర ఆరాశక్తిని వీళ్ళకి యాక్టివ్ చేయి తల్లి. తరచూ వీళ్ళు వెళ్ళి పూజలు హోమాలు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకోకుండా తన మనస్సు బాధపడగానే ఆ శరీర శక్తిని అందించి ఆ పూజ చేసుకునేటటువంటి యోగాన్ని ప్రసాదించు అని మాత్రమే నిన్న నేను వీళ్ళని పట్టుకొని తిప్పడం జరిగింది. వీళ్ళకి నేను గురువునైనా పుష్పాలేసి ఎందుకు దండం పెట్టానంటే ఆ తర్వాత నాకు కనబడ్డది వీళ్ళ శరీర ఆరాశక్తిలో ఆ దేవత యొక్క గణము కనబడ్డది. కనబడ్డ తర్వాత నేను పుష్పాలు వేసా వీళ్ళందరి మీద. ఆ పుష్పాలు వేయడం వల్ల వీళ్ళలో ఉన్న శక్తికి నేను నమస్కరించుకోవడం వల్ల నాకు పుణ్యం కలిగింది. నాకు పుణ్యం కలగడం వల్ల అనగానే డబ్బు కాదు, ఇల్లు కాదు, ఏది కాదు, నాలో పాజిటివ్ శక్తి నింపుకున్నా. అనారోగ్యం రాకుండా, ఓపిక లేకుండా, తరచూ కురుపాట్లు ఏమంటారు ఇలా నిద్రపోకుండా, కొద్దిగా అలసిపోగానే మనకు సమయం అంటే ఇంటికి పోవాలని ఆశ అనేది కలగకుండా ఈ దేవాలయం ఎంతసేపు ఉండాలనిపించేటట్టుగా, అది పుణ్యం అంటే అదే. పుణ్యం అంటే ఏంటో తెలుసా? పాజిటివ్ శక్తి ఉన్న ప్రదేశంలో ఎంత ఉంటే అంత బాగా పెరిగితే ఏ రోగము దొరికిరాదు. నేను సంవత్సరం మీద ఒక 2-3 సార్లు ఏమో టాబ్లెట్లు వేస్తాను, అది కూడా జలుబు కోసం, గొంతు దగ్గు కోసం. ఇకపోతే 3వది నీళ్లు పడకపోతే దద్దులు వస్తాయి. అంతకు మించి వేరే ఏది వేయను. ఎందుకు అంటే శరీరాన్ని నేను ఆ పుణ్యయోగమైనటువంటి విధానంలో పెట్టుకుంటాను. మన శరీర ఆరాశక్తి ఇక్కడ మన పని అయిపోయింది, వెళ్దాము, అమ్మకు ఓపిక లేదు, అమ్మ ఆరాశక్తి యంత్రం లోపలికి వెళ్ళిపోయింది పోచమ్మ తల్లి అన్నప్పుడు మనం అడుగు బయట పెట్టిపోవాలి. ఇప్పుడు నువ్వు నేను మందు పార్టీ చేసుకునేటప్పుడు నాకు ఎక్కువైంది నేను పోతా అంటే ఇప్పించినోడు ఊరుకుంటాడా? ఇంకొద్దిగా తాగండి. అట్లనే అమ్మవారు ఏం చేస్తుందంటే నా ఆరాశక్తి ఉందిరా బయట, నువ్వు సాధకుడివే, నీ ఆరాశక్తి కూడా ఇక్కడ విస్తరిస్తూ ఉంది కాబట్టి నీ ఆరాశక్తి నా దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుతుంది, నువ్వు బయటికి పోతే అది నీతో పాటు ఉరికొస్తుంది అని చెప్పి పోనీయకుండా ఆపింది. దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఎందుకు ఉండమంటారంటే మన శరీరాన్ని అమ్మ యొక్క ఆరాశక్తి తాకిందా లేదా అని తెలుసుకోవడం కోసం కూర్చుంటే మనకి యొక్క పుష్టి భాగము నుండి ఒక వేడి పైకి వస్తుంది. ఆ వేడి పైకి వచ్చినప్పుడు మనకు వెంటనే తెలిసిపోయింది పోచమ్మ తల్లి నాకు కనెక్ట్ అయిపోయింది. నేను ఇక్కడ ఒకటి చెప్పుకున్నాను,
అమ్మ నా కోరిక తీరుస్తుంది. కానీ దేవాలయాలకు పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓపిక లేక వెంటనే అట్లా ముట్టి ఇట్లా పెట్టి ఇట్లా లేచి వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే పుష్టి భాగము మొత్తము దేవాలయంలో ఉన్నటువంటి ఎవరు కానాలి, దేవాలయంలో ఎవరు ఉంటారో తెలుసా? ప్రతి దేవాలయం కింద తాబేళ్ళు ఏమంటారు? కూర్మం యొక్క డెక్క, పైన ఉన్న డెక్క ఉంటుంది. ఆ డెక్క ఇలా గోపురం లాగుండి ఇలా క్రాస్గా ఉంటుంది. కూర్చున్నవాడు క్రాస్గా కూర్చుండంటే వాడి పుణ్యం మొత్తం క్రాస్గా సముద్ర జలంలో పడింది. కూర్చున్నవాడు కరెక్ట్ కూర్చుండంటే కూర్మం ఎలా అయితే పైకి తీసుకువచ్చింది, ఏం తీసుకొచ్చింది పైకి? అమృతం. ఆ మందన పర్వతంలో ఏమేమి వచ్చినాయి? అమృతం. అందుకని దేవాలయం వెళ్ళినప్పుడు 2 కాళ్ళు కింద పెట్టి కూర్చొని పుష్టి భాగాన్ని ఆనించి 10 నిమిషాలు కాకపోయినా సరే ఒక 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని పోచమ్మ మంత్రం అవసరం లేదు. ఇప్పుడే నేను అక్కడ ఆరతి తీసుకొని విగ్రహాన్ని చూసి వచ్చా, ఆ విగ్రహం ఎట్టుందని ఒక్కసారి ఆలోచన చేశాను. అస్సలు చేయదు. గుడికి పోతే ఆరతి తీసుకున్న తర్వాత వచ్చి కూర్చొని ఇందాక ఆరతి తీసుకున్న ఆ రూపం కనబడ్డదా అనే ఆలోచన చేస్తే అసలు రాదు. రావడం కోసం ప్రయత్నం చేయాలి. అందుకే గుడికి పోవాలి. ఇప్పుడే చూసొచ్చా, ఇక్కడ చూసినామని అక్కడికి పోయేవాళ్ళు మర్చిపోదు. అదే మందు పార్టీల వాటి అయితే నిన్న రాత్రి ఏం జరిగిందో కూడా గుర్తుపెట్టి, ఎందుకంటే మనసు దాన్ని ఇష్టపడదు. ఇక్కడ దేవతను మీరు ఇష్టపడాలి అంటే కూర్చొని పోచమ్మ ఉందా లేదా, ఈ గుడి నిజమా కాదా, ఇక్కడ శక్తి ఉందా లేదా అనే దానికోసం కూర్చొని అలా ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చూస్తే అమ్మవారు కనబడగానే అప్పుడు ప్రసాదాన్ని తీసి నోట్లో వేసుకుంటే ఆ శక్తి అలానే స్టోర్ అవుతుంది. రేపు పొద్దున చెమ్మటిని ఇట్లా కూర్చోమల్లే కనబడతలే అంటే వెంటనే వచ్చి కనబడింది, మళ్ళీ అప్పుడు ప్రసాదం తీసి నోట్లో వేసుకోవచ్చు. ఇది ఆరాశక్తితో సాధ్యమైంది. మీ శరీరంలో ఉండేటటువంటి ఆరాశక్తి 4 స్పందిస్తుంది. 1 సంగీతానికి, 2 నాట్యానికి, 3 కళకి, 4 వేద మంత్రములకు. చివరి స్థానమే వేద మంత్రాలు. వేద మంత్రాల్లో మళ్ళీ లోపల చదివేటటువంటి అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలు చదివేటప్పుడు కొన్ని పేగులు పట్టేస్తూ ఉంటాయి. ఆ పేగుల్లో నుంచి వచ్చేటటువంటి శక్తి శరీరానికి తాకి ఆ శరీరం పైన ఉన్నటువంటి జుట్టు నిక్కబొడుచుకొని ఉంటుంది. ఆ నిక్కబొడుచుకున్న జుట్టు పైన మీరు ఇలా చేపెట్టి ఇలా అన్నారనుకోండి, ఏదో తెలియని ఒక గాలి అలా వీస్తూ ఉంటుంది. అలా వీసినప్పుడు మనం ఏదైనా పట్టుకొని మంత్రి చౌదలోడికి ఇచ్చినామంటే వాడికి ఆ పని జరిగిపోయింది. అదంతా కావాలంటే వేద మంత్రాలు ఎక్కువగా శరీరం వినేటటువంటి యోగాన్ని కలగాలి. అందుకే మిమ్మల్ని విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, ఇతర దేవతల యొక్క సహస్రనామ పారాయణాలు ఎందుకు చేయమంటారంటే అవి చేసేటప్పుడు పేగులు కొన్ని పట్టుకొని వదిలేటటువంటి క్రియ ఉంటుంది. అప్పుడు ఆ వేడి మొత్తము పొట్టలో పడుతుంది. ఆ పొట్టలో ఉన్నటువంటి వేడి మొత్తము గొంతులోకి వస్తుందా? రాదు. ఎక్కడికి పోయింది అంటే పొట్ట స్థానంలో ఏదున్నా కిందికి మాత్రమే పోవాలి, పైకి వచ్చేటటువంటి యోగం ఉండదు. ఎందుకంటే మనసు, ఆత్మ అనేటటువంటి ఈ 2 కింది నుంచి పైకి పోయేటటువంటి యోగాన్ని ఇవ్వవు. పైనుంచి ఏదొచ్చినా కిందికి పంపించి వెంటనే డోర్ వేసేస్తాయి. ఆ డోరు లోపల నుంచి ఓపెన్ అవ్వదు, పైనుంచి మాత్రం ఓపెన్ అవుతుంది. ఇంకా లోపల ఉన్నటువంటి అన్ని ఎటు పోవాలి అంటే భగవంతుడు పిచ్చోడు కాదు, కింది నుంచి పోవాలి. పానీయం కానీ వేస్ట్ ద్రవం కాదు. అందుకని నిలబడి దండం పెట్టిన వాడు నిలబడి అడిగితే వెంటనే ఆ వేడి ఎక్కడి నుంచి పోయింది.
కాబట్టి నిలబడి ఎప్పుడు దండం పెట్టుకోవద్దు. కూర్చొని ధ్యానంలాగా కూర్చొని మనము ఆ దేవతను చూస్తే ఆ వేడి మొత్తము శరీరాన్ని ఆవహించి ఉండాలి. అప్పుడు బయటికి మీరు పోయినా కానీ, నేనే చెడు పూజలు చేసేవాడిని అనుకో, నేను వచ్చి ఇట్లా ఏదన్నా వేసినా కానీ ఆ వేడితో ఖాళీ భస్మం అయిపోయింది. వాడు చదివిన మంత్ర ప్రయోగం మన మీద పనిచేయదు. మనకు మనమే రక్షగా ఉంటాం. కాబట్టి మన ఒంట్లో వేడి కావాలంటే వేడి పదార్థాలు టిఫిన్ చేయడం కాదు, వేడిని కలిగించేటటువంటి అగ్నిజ్వాల వేరే ఉండదు. అది ఓన్లీ వేద మంత్రాలకు మాత్రమే ఉంటుంది. మంత్రం తీసుకున్నటువంటి వాడు ఆ మంత్రాన్ని ఎంత ఎక్కువగా చదివితే అంత వేడిని లోపల పెట్టుకుంటాడు. అవతల గురువు ఏం చేసినా కానీ మనం చెప్తాం కదా, జుట్టును కూడా ఏమంటారు కొంతమంది చెప్తారు, నా జుట్టు కూడా అది అనగానే సరిపోదు, చేసి చూపించాలి. చేసి చూపించాలంటే మన వెంట్లో ఉష్ణోగ్రత ఉండాలి. ఉష్ణోగ్రత అంటే తిండిగా వచ్చేటటువంటిది కాదు. అక్షరాలు చదువుతుంటే ఆ అక్షరాలకి లోపల పేగులు కొన్ని పట్టి వదులుతూ ఉంటే ఆ వదిలేటప్పుడు వేడి పొట్టలోకి చేరుతుంటే పొట్ట మొత్తం ఉబ్బరంగా అయి ఆ ఉబ్బరమైనటువంటి పొట్టతో ఒక్కసారి లేవగానే శరీరానికి మొత్తం స్పీడ్గా రక్తం వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళేటప్పుడు ఆ వేడిని మొత్తాన్ని పట్టుకొని వెళ్ళి నరనరాలన్నిట్లలో కదిలింపజేసి ఎక్కడ అడుగు పెట్టినా దరిద్రాన్ని తాకకుండా పాదాలకి అదే వేడిని అందిస్తూ కాల్చి భస్మం చేసేటటువంటి యోగం ఉంటుంది. మూత్రం ఎక్కడైనా రోడ్ల మీద పోసినా దరిద్రం వెంటాడింది. అటువంటి దరిద్రం వెంటాడకుండా ఉండాలన్నా మన ఒంట్లో ఉన్నటువంటి ఉష్ణం చాలా ఉండాలి. వేడి ఎక్కడ శుద్ధం కూడా పోకూడదు. మీకు గరుడ పురాణం చదివితే తెలుస్తుంది. మనకటి కాదు, ప్రతి ఒక్క జీవరాశికి మరణ శాసనం ఎక్కడ ఉంటుంది అంటే భూదేవి రాస్తుంది. భూదేవి మాత్రమే రాస్తుంది. గరుడ పురాణాలు చెప్తారు ఏమనంటే, పుట్టినప్పుడు వాడి పాదం భూమి మీద పెట్టినంత వరకు వాడికి మరణం పేపరు రాయదు. తల్లి ఒడిలో, తల్లి సంకలో, తల్లి భుజాల పైన ఉండి తిరిగేంత వరకు వాడికి ఏమీ ఉండదు. వాడు ఎప్పుడైతే నడక ప్రారంభమైందో అప్పుడు వాడికి ఒక డైరీలో మరణానికి సంబంధించిన పేపరు రెడీ అవుతుంది. వాడు వేసి అడుగులను బట్టి ఆ మరణం పేపర్ నింపాలా వద్దా అనేది ఉంటూ ఉంటుంది. ఆ పేపర్ నిండేది ఎక్కడ ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఎక్కువగా భూదేవి మీద వికారపు పనులు చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి మరణం ఎక్కువగా పేపర్ పెరిగింది. భూదేవి పైన వికార పనులు అంటే పాపం ఎక్కువ పెరుగుతుంది. పాపం పనులు ఎక్కువ చేస్తే కుండ పెరుగుతుంది. ఇంద్రియము డైరెక్ట్గా భూమి మీద పడకూడదు. అశుద్ధము డైరెక్ట్గా భూమి మీద పడకూడదు. మూత్రము డైరెక్ట్గా భూమి మీద పడకూడదు. ఉమ్మి భూమి మీద పడకూడదు. మరియు ఇంకా రక్తము భూమి మీద పడకూడదు. భూదేవి మాత యొక్క విధానంలో విష్ణు రూప భగవానుడు ఇచ్చిన వరం ఏంటి అంటే, అందరినీ పుట్టించి నా మీదికి పంపిస్తున్నావు. బ్రహ్మ, నీవు, శివుడు అందరూ కలిసి మీరందరూ శుభ్రమైనటువంటి లోకాల్లో నివసిస్తూ ఉంటారు. నేను మాత్రం ఇవన్నీ పట్టుకుంటూ నివసించాలా అన్నప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మానవులు పుట్టించిన తర్వాత మానవులది భూమి మీద ఉండకుండా ఉండాలని చెప్పి ఇంకో జంతువుని పుట్టించారు. అశుద్ధం అనేది భూమి మీద ఉండకూడదని. అది శుభ్రం చేసే పని పెట్టుకుంటారు. ఏంటది? పంది. పంది చేసేటటువంటి పనిని శుభ్రం చేసేటటువంటిది ఇంకొకటి ఉంటుంది. ఇంకొక దానికి ఇంకొకటి, ఇంకొక దానికి ఇంకొకటి, ఇంకొక దానికి ఇంకొకటి, ఇంకొక దానికి ఇంకొకటి, ఇదంతా పోతూ ఉంటే భూదేవికి భారం అవుతూ ఉంటుంది. అయినప్పుడు మళ్ళీ త్రిమూర్తుల ముగ్గురిని అడుగుతుంది. ఏది చేసినా మీరు పెంచుకుంటే వెళ్ళారు కానీ తగ్గించేది ఎక్కడ ఉంది అంటే
అప్పుడు చెప్తాడు బ్రహ్మ, నా పని నీవు అడిగిన దానికి ఒకదానికి ఒకటి చేసుకుంటూ వచ్చాను. దాన్ని ఎక్కువ రోజులు ఎలా ఉండాలా, భూమి మీద ఉండకూడదు నీ భర్తను అడుగమ్మా. నువ్వు లక్ష్మీదేవి భూదేవి, నీ భర్త అయిన విష్ణువుని అడుగంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్పు, నీకు ఏ రోజు చిరాకు అనిపిస్తే ఆ రోజు చెప్పు, వాడు తయారు చేసిన ఐటమ్ని నీ మీద నిసిరి పడతాను. అందుకనే నేలపాలు కాకూడదు, నేల మీద పడ్డది తీసుకోకూడదు అని. భూమికి సిసిరి పడ్డగానే పగిలింది, లేదా భూమిలో పడినటువంటిది మరలా మనం తీసుకోలేము. విష్ణుమూర్తి ఆ వరాన్ని ఇస్తాడు. ఇక శివుడిని అడిగి, మరి ఈ పగిలిపోయేవన్నీ కూడా నా మీదనే పడేదంటే, నీ మీద బరువు లేకుండా అతి తేలికగా చేసేటటువంటి విధానం చేస్తాను. అంటే ఏంటి అంటే, నీ భూమిపై నుండి నీకు తయారై వచ్చిన చెట్ల నుండి అవి ఎండిపోయి మూలపడిన కట్టెలుగా ఉంటాయి కదా, ఆ కట్టెలన్నింటినీ తెచ్చి దీన్ని తగలబెట్టి దీనిలో ఉన్న బూడిదని తీసుకొని నేను రాసుకొని నీ మీద బరువు లేకుండా నేను తీసుకొని వెళ్తాను. మరి జంతువుల పని ఏంది, మానవుల యొక్క పని ఏంది, వాళ్ళు ఎలా పోతారు అంటే అప్పుడు శివుడు వరాన్ని ఇస్తాడు. ముగ్గురం కలిసి ఒకటే వరం ప్రసాదిస్తాడు. వాడు తయారు చేస్తాడు, వాడు తీసుకుపోయి ఇంకో దగ్గర అమ్ముతాడు, వాడు అమ్మిన తర్వాత వాడు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాడు. దాని పరిమితం వాడికి బోరు కొట్టిన తర్వాత దాన్ని బయటపడేస్తాడు. ఆ బయటపడేసిన దాన్ని ఏరక రావడానికి నా దగ్గర ఉన్నటువంటి భైరవ దూతలు ఉన్నారు, వాళ్ళని భూమండలం మీద పెడతాను. ఎక్కడ చెత్త పడితే అక్కడ వాళ్ళు ఏరకొచ్చి ఆ భైరవ అగ్నిజ్వాల అని ఉంటుంది, ఆ భైరవ అగ్నిజ్వాలలో పడేస్తారు. లేదా భైరవ జలకండక అని ఉంటుంది, లేదా ఆ నీళ్ళల్లో కలుపుతారు. ఏదున్నా కానీ నిన్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేటటువంటి కార్యం పెట్టుకుంటాము, నిన్ను అశుభ్రంగా ఉంచమా అని చెప్తే సరే అని చెప్పి అంటారు. కానీ ఇక్కడే అసలైన మెలక వేస్తుంది భూదేవి. ఇవన్నీ శుభ్రం చేసే పనులే కదా, మరి మానవులు ఎప్పుడు అలానే ఉంటారా, జీవరాశులన్నీ కూడా ఎప్పుడు అలానే ఉంటాయా అని అడిగితే మానవులకు నీవే శిక్షణ కట్టాలి. మేము పైనుంచి నీ దగ్గరికి పంపించాం, నువ్వు వాళ్ళు చేసిన తప్పు లేదనేది చూపించాలి. నీ మీద ఏ భూదేవి మీద ఏ దేవతలు కాలు పెట్టాలి. కాలు పెట్టాలంటే విష్ణుపాదం సోకిన భూమి మాత్రమే ఉండదు, కానీ ఈ దేవతలు స్వయంగా భూదేవి మీద ఆవిర్భావం అవ్వాలంటే వేదమంత్రములతోనే ఆ భూమి దగ్గర పవిత్ర స్థలాన్ని చేస్తేనే ఆ పవిత్ర స్థలంలో మాత్రమే ఆ దేవతలు ఆవిర్భావం అవుతారు అన్నప్పుడు భూదేవి మాత అడిగింది, మరి నేను ఎలా శిక్షలు పెట్టాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి గరుత్మంతుడిని పిలుస్తుంది. గరుడా, నీకు పురాణం చెప్పా కదా, ఆ పురాణంలో భూదేవి గురించి నీకు ఒకటి చెప్పాను, అది భూదేవికి నీవు వర్ణించు అని చెప్పాడు. అప్పుడు గరుత్మంతుడు చెప్తాడు, అమ్మా మొదటి శిక్ష నాకే వేశాడమ్మా. నీవు భూదేవి మీద మలమూత్ర విసర్జన చేస్తే నీకు మరణం వెంటనే ఉంటుందండి. పక్షుల్లో ఎక్కువగా బతికేది ఏ పక్షి? గద్ద ఎక్కడ పోయిందో తెలుసా? భూమి మీద పోదు, కొండల పైకి వెళ్ళి మలమూత్ర విసర్జన చేస్తుంది. గద్ద ఏం చేసిందంటే ఇతర పక్షులకు కూడా తెలియజేస్తుంది, మీరు డైరెక్ట్గా భూదేవి మీద వదిలిపెట్టారు అంటే మీకు మరణము ఉంటుంది అని చెప్పి. అప్పుడు నెక్స్ట్ ఇన్నది ఎవరు అంటే పావురము, ఆ తర్వాత ఇన్నది ఏంటి అంటే కొంగ, ఆ తర్వాత ఇన్నది ఏంటంటే హంస. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మలమూత్రము వదిలిపెట్టడానికి ఫస్ట్ ఏదైనా తాకిన తర్వాత దాని భూమి మీద పడ్డాక దోషం. అందుకని పావురాలు ఇవన్నీ ఏం చేస్తాయి, పైనే వీలైనంత వరకు వదులుతాయి. కొన్ని డైరెక్ట్గా భూమి మీద వదిలినటువంటి వాటికి మరణం. వీటిల్లో చెప్పిన మాట వినకుండా ఉన్నటువంటి ఏవి అంటే కోడి, అసలేనదు, దానికి ఆయుష్ తక్కువ. ఎందుకంటే అది తన ఏరిగి వేరే దాన్ని కూడా తినేటటువంటి యోగం దానికి తెలుసా నీకు?
తెలియదు. కోడిదే తిని మళ్ళీ వేరే జంతువులను కూడా కాలుతో గెలుక్కొని తింటది. కోడి మాంసం అంత పవిత్రం. అందుకని దానికి తొందరగా మరణం ఉంటుంది. ఇట్లా ఉందమ్మ పక్షులది, జంతువులది కూడా ఇలానే ఉంది, మానవులది కూడా ఇంతేనమ్మా. భూమి మీద డైరెక్ట్గా ఏమన్నా మలమూత్ర విసర్జనలు చేశారు అని అంటే వాళ్ళకి నువ్వు మృత్యువుని కేటాయించు తల్లి అని చెప్పింది. ఇది అయిపోయినాక బ్రహ్మదేవుడు చెప్తాడు, శిశువులకి మాత్రము, అంటే చిన్నపిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలకు మాత్రము 1వ సంవత్సరం నుండి 16వ సంవత్సరం వరకు ఏ శిక్షలు నువ్వు వేయడానికి వీలు లేదు. వాళ్ళకు సొంతంగా నిర్ణయం తీసుకునేది ఉండదు. వాళ్ళకు ఇంద్రుడి యొక్క తేజస్సు కలిగి ఇంద్రియం అనేటటువంటిది సిద్ధింపబడిన తర్వాత, కోరిక అనేటటువంటిది రగిలిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళకి శిక్షని అందించు అని చెప్పింది. ఆడపిల్లలు పెద్ద మనిషి అయిన తర్వాత, మగపిల్లగాడు ఒక వయసుకు వచ్చి తండ్రి తల్లి మాట వినకుండా తన నిర్ణయం తను తీసుకునేటటువంటి విధానంలో వెళ్ళిపోయినాక అప్పుడు ఉంటాయి. కాబట్టి బ్రహ్మ సరస్వతి విధానంలో మనకు